నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ నిర్వహించిన గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా అఖిలపక్ష రాజకీయ పార్టీలు, జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్లు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బంద్ను విజయవంతం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూలదోసే విధంగా కార్మికులు, కర్షకులు, ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు, గాదె లక్ష్మీనారాయణ, తుమ్మా విష్ణువర్ధన్, పుల్లయ్య, ఐ వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన సభలో సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు, అఖిల పక్షాలు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, సిపిఐఎంఎల్ ప్రజాపంద, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ముఖ్య నాయకులు పోతినేని సుదర్శన్ రావు, భాగం హేమంతరావు, ముఖ్య శేఖర్ గౌడ్, గోకినపల్లి వెంకటేశ్వర్లు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఏటా 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించి విఫలం చెందిందని, నిరుద్యోగ సమస్య పతాక స్థాయికి చేరిందని, కార్మిక వేతనాలు తగ్గిపోయాయని, కార్పొరేట్ సంస్థలకు 2,14 కోట్ల రుణమాఫీ చేశారని, కార్పొరేట్ సంస్థల ఆదాయం 30% అభివృద్ధి చెందగా పేదల ఆదాయం 11% పడిపోయిందని, ధరల నియంత్రణ జరగలేదని, ప్రభుత్వ సంస్థల దారాదత్తం జరుగుతుందని విమర్శించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేయాలని, 3 రైతు చట్టాల హామీలు అమలు చేయాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000, ఈపీఎస్ పెన్షన్ 10,000 తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2024 సంవత్సరం పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎర్ర శ్రీకాంత్, పోటు ప్రసాద్, రామయ్య, వెంకటేశ్వరరావు, నరసింహారావు, నరేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితులలో, అంతేకాకుండా ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు గ్రామీణ బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో లేదా ఈ కార్మికుల సమ్మెలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఈ సమ్మెలో మేము కొనసాగుతూ ఉన్నాం. ప్రధానంగా ఈ 10 సంవత్సరాల కాలంలో దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఒక మతోన్మాద విధానాలను, ఒక ఫాసిస్టు విధానాలను తీసుకొచ్చి ఒక ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, ఒక మనువాదాన్ని రాజ్యాంగం స్థానంలో కొనసాగించేటువంటి ఒక కుట్రలకు తెరలేపుతా ఉన్నాడు. ఈ భారతదేశంలో ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిలో కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం లేదా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఏకం కావాలి, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉన్నది అని చెప్పి ప్రధానంగా ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలకు ఉపయోగపడే చట్టాలను రద్దు చేసి ఇలా కార్పొరేట్ కంపెనీలకు, ఇలా ప్రైవేటు వ్యక్తులకు ఉపయోగపడేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలని ఇలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ సమ్మె ద్వారాగా మేము నరేంద్ర మోడీ ఖబర్దార్, రాబోయే కాలంలో నీలాంటి నియంత్రణల్ని ఎదుర్కొన్నటువంటి ఈ భారతదేశం గడ్డ నీ సంగతి కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నది, ఖబర్దార్ నరేంద్ర మోడీ అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.